అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఈరోజు రాయలసీమ స్పెషల్ మెంతులతో పప్పు, మెంతికూర కాదండి, మెంతి గింజలతో పప్పు ఎలా చేయాలో నేర్చుకుందాం. ఈ వంటని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు, డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. కుక్కర్లో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడిన తర్వాత 20 నుండి 30 వరకు మెంతులు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేయాలి. ఈ పోపు వేగుతూ ఉండగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేయాలి. చిటికెడు మినపప్పు వేయాలి. ఈ పోపు వేగుతూ ఉండగా ఇందులో మనం ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు బాగా కారంగా ఉంటే తగ్గించి వేసుకోండి, లేదంటే 5-6 వేసుకుంటే సరిపోతుంది. మీ కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఈ పోపుని 1 నిమిషం పాటు వేయించాలి. పోపు వేగిన తర్వాత కడిగి ఆరబెట్టుకున్న కందిపప్పుని 50 గ్రాముల వరకు వేసుకోవాలి. ఈ కందిపప్పుని పోపుతో సహా 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇప్పుడు అందులో ఒక పెద్ద ఉల్లిపాయ, 3 టమాటాలు వేసుకోవాలి. ఒకసారి బాగా కలిపి 3 వంతుల వరకు నీళ్లు పోసుకోవాలి. 1 గ్లాస్ పప్పు అయితే 3 గ్లాసుల వరకు నీళ్లు పోయాలి. అందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసి కుక్కర్ విజిల్ పెట్టి 4 నుండి 6 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అంతే. ప్రెషర్ పోయిన తర్వాత తీసి కొత్తిమీర, తగినంత చింతపండు రసం వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అంతే. పప్పుని బాగా మెదుపుకోవాలి. పప్పులో ఉన్న ఎండుమిరపకాయలు బాగా నలిగి పప్పులో కలిసిపోయేంత వరకు మ్యాష్ చేయాలి. అంతే. వేడివేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఒక డిఫరెంట్ టేస్ట్ ఇష్టపడే వాళ్ళకి ఈ పప్పు చాలా బాగా నచ్చుతుంది. మీరు ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి.